వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, విద్యానగర్ బస్తీకి సంబంధించినటువంటి తోటి హిందూ బంధువులారా, అడవిలో ఒక సింహం ఉంది. సింహానికి ఒక చిన్న పిల్ల పుట్టింది. దురదృష్టవశాత్తు తల్లి చనిపోతుంది. తల్లి చనిపోయిన తర్వాత ఆ సింహము పిల్ల అక్కడే తిరుగుతున్నటువంటి గొర్రెల మందలో కలిసిపోయింది. గొర్రెల మందలో కలిసినటువంటి ఆ సింహము పిల్ల మేకలు గొర్రెలు ఎట్లాగా అరుస్తాయో మే అని చెప్పని అరవటం మొదలుపెట్టింది. కొద్ది కాలము గడిచిన తర్వాత మళ్ళొక సింహము వచ్చి ఈ గొర్రెలని తినటానికి దాడి చేయడానికి వచ్చింది. సింహాన్ని చూడంగానే ఆ గొర్రెలన్నీ పారిపోతాయండి. పారిపోతుంటే ఆ గొర్రెలతో పాటు ఉన్నటువంటి సింహము పిల్ల కూడా పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడు ఈ పెద్ద సింహానికి అనుమానం వస్తుంది. అదేంటి, నన్ను చూసి ఈ సింహం పిల్ల పారిపోతుంది ఏంటి అని చెప్పని. మొత్తం మీద ఆ గొర్రెలను పట్టుకోవాల్సినటువంటి పెద్ద సింహము ఈ చిన్న పిల్లను పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత కూడా కనీసము గర్జిస్తుందేమో అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ గర్జించట్లేదు, అది మేనే అంటుంది. దీనికి ఏమైంది, ఎందుకు ఇట్లా అరుస్తుందని చెప్పినటువంటి ఆలోచించిన సింహము దానిని ఒక కొలను దగ్గరకు తీసుకొని వెళ్తుంది. కొలని దగ్గరికి తీసుకెళ్ళినటువంటి సింహము తన నీడని చూపిస్తుంది. చూపించిన తర్వాత ఆ సింహము పిల్ల ఆశ్చర్యపోతుంది. ఏంటి, నేను కూడా పెద్ద సింహంలాగానే ఉన్నాను అని చెప్పని. అప్పుడు చెప్తుంది, నువ్వు నేను ఎట్లా గర్జిస్తానో నువ్వు కూడా అట్లాగే గర్జించాలని చెప్తుంది. అప్పుడు ఆ చిన్న పిల్ల సింహం ఏదైతే ఉన్నదో మే అనటం మొదలుపెట్టి ఒక సింహంలాగా గర్జన మొదలు పెడుతుంది. కాబట్టి ఇవాళ హిందూ సమ్మేళనంలో మర్చిపోయినటువంటి నేను హిందువునని గర్జించటానికి ప్రతి బస్తీలో ప్రతి వాడలో కూడా ఇటువంటి సింహాలని మళ్ళీ మీరు పరమ పవిత్రమైనటువంటి భారతమాత యొక్క సంతానము, మనందరము కూడా హిందువులము. కాబట్టి మనము కులము లేదు, భాష లేదు, ప్రాంతము మీద లేకుండా ఒక సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతి అయినటువంటి హిందూ ధర్మము యొక్క సంతానము. మనందరము కూడా కలిసి ఉండాలి, కలిసి జీవించాలి, సంఘచ్చత్వం సంవదత్వం లాగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ దేశవ్యాప్తంగా సుమారుగా ఒక 10 కోట్ల మందికి ఈ హిందూ సమ్మేళనం ద్వారా గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రపంచ చరిత్రలో, ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి సంవత్సరం ఇది. సరిగ్గా 1925లో నాగపూర్లో విజయదశమి రోజున పరమ పూజనీయ డాక్టర్ హెడ్గే వారి యొక్క చేతుల మీద గుండా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క స్థాపన జరిగినటువంటి సంవత్సరము. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. బహుశా ప్రపంచ చరిత్రలో ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా, ఎవరి మీదన ఆధారపడకుండా నిలబడి పని చేస్తున్నటువంటి ఏకైక సంస్థ, ఒక సమాజము కోసము అనేకంగా ఉన్నటువంటి ఒక సమాజాన్ని సంఘటితపరచడానికి ప్రయత్నము చేస్తున్నటువంటి ఏకైక సంస్థ నా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే. ప్రపంచంలో మళ్ళీ ఎవరి దగ్గర లేదండి. 100 సంవత్సరాల కాల గమనంలో పెరుగుతూనే ఉన్నది సంస్థ ఇది ఒక్కటేనండి. సంఘంతో కలిసి పనిచేసి సంఘం కన్నా ముందరున్నటువంటి అనేక సంస్థలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ప్రముఖమైనటువంటి కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, జస్టిస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఇవేవీ లేవు. కేవలము ఈ దేశము యొక్క ఆత్మని అర్థము చేసుకొని ఈ దేశము కోసము, సనాతనమైనటువంటి హిందూ సమాజ సంఘటన కోసము పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే. అటువంటి సంఘము యొక్క శతాబ్ది ఉత్సవాలలో బస్తీ బస్తీలో వాడలో జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనాల్లో పాల్గొంటున్న ప్రతి హిందువు కూడా గర్జించవలసిన అవసరం ఉన్నది. ఆ రోజున డాక్టర్ హెడ్గే వారు ఒక్కరే చెప్పారు, హా మై హిందూ హూ అన్నారు. ఇవాళ కోట్ల మంది ప్రజలు ఎవరు నా ఐడెంటిటీ ఏంటంటే నేను హిందువునని మాత్రమే చెప్పగలుగుతున్నాడు. తన కులము చెప్పట్ల, తన భాష చెప్పట్ల, తన ప్రాంతం చెప్పట్ల, నేను హిందువునని చెబుతున్నాడు. కాబట్టి డాక్టర్ జీ యొక్క హృదయంలో నుంచి పొంగినటువంటి ఒక సంఘ గంగ నిత్య శాఖ అనేటువంటి రోజు ఒక గంట సేపు కలవటం ద్వారా ఎట్లయితే సర్వసాధారణమైనటువంటి హిందూ సమాజాన్ని తట్టి లేపినదో, ఎట్లయితే మన పవిత్రమైనటువంటి గంగమ్మ తల్లి బీడు వారినటువంటి భూముల్లో గుండా ప్రవహిస్తూ సస్యశ్యామలము చేస్తూ ఉంటుందో, చేసి చివరికి తన చివరి మజిలీ అయినటువంటి సముద్ర గర్భంలో కలిసిపోతుందో, అదే విధముగా హిందూ సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తుల యొక్క నిర్మాణము సంఘ శాఖ ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రయత్నము చేస్తుంది. ఎటువంటి వ్యక్తులు తయారు చేస్తుందంటే నిస్వార్థ బుద్ధితో, త్యాగమైనటువంటి జీవితముతో, క్రమశిక్షణతో ఈ దేశము కోసము సర్వస్వము అర్పణ చేయగలిగినటువంటి వ్యక్తులని తయారు చేసి ఒక సమాజములో, హిందూ సమాజములో ఒక అంతర్భాగంగా వెల్లివిరిసినటువంటి సంఘం అండి ఇది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డాక్టర్ జీ యొక్క స్టాంపుని విడుదల చేస్తూ ఒక మాట అన్నారండి. ఎటువంటి వ్యక్తులను సంఘము తయారు చేసిందంటే, దేశమే ఒక దేవాలయముగా, ఒక దేవుళ్లాగా కొలుస్తున్నారు దేశాన్ని సంఘ స్వయం సేవకులు. తమ దేహాలని దీపంలాగా కొలుస్తున్నారు. ఒక దీపము వెలిగించిన తర్వాత ఏ విధంగా అయితే చీకటిని ప్రారంలోని చివరి యొక్క వెలుగుతూనే ఉండి ఈ దేశానికి కాంతి ఇస్తుందో, అదేవిధంగా ఒక సంఘ స్వయం సేవకు స్వయం ప్రేరణతో స్వయం స్వీకృతం అని చెప్పని తన స్వయంగా స్వీకరించేటువంటి కార్యాన్ని చివరి వరకు కూడా చేసే విధంగా ఉన్నటువంటి కార్యకర్తలను తయారు చేస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. అటువంటి సంఘము యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఇవాళ దేశంలో 90,000 స్థలాలలో సుమారుగా ప్రతిరోజు నిత్య శాఖ జరుగుతుందండి. సంఘ శాఖ ఒక గంట సేపు కలుస్తారు, కబడ్డీ ఆడతారు, సుభాషితం చెప్తారు, ఒక పాట పాడతారు, దేశభక్తి, ఒక ప్రార్థన చేస్తారు. సుమారుగా దేశంలో ఈ రోజున 90,000 స్థలాలలో ప్రతిరోజు ఒక 30 లక్షల మంది సంఘ స్వయం సేవకులు నమస్తే సదావత్సలే మాతృభూమే భారత మాతాకి జై అనేటువంటి నిత్య భారత మాత యొక్క ఆరాధన చేస్తున్నటువంటి ఏకైక సంస్థ భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమేనండి. అటువంటి సంఘం యొక్క సంస్థ యొక్క శతవార్షికోత్సవం మనందరం కూడా పాల్గొంటున్నాము. అసలు సంఘము స్థాపన ఎందుకు జరిగింది? ఎవరి మీదనో ద్వేషంతో చేపలేదండి, ఎవరి మీదనో పోరాటం చేయడానికి కాదు, ఎవరి మీదనో వ్యతిరేకతతో కాదు, ఎవరికి పోటీ కూడా కాదండి. సంఘము దేశం కోసం అండి. సంఘ శాఖ దేశము కోసము, కేవలము దేశము యొక్క సమగ్ర అభివృద్ధి కోసమే, హిందూ సమాజ సంఘటన కోసం మాత్రమే సంఘము యొక్క స్థాపన జరిగింది. కాబట్టి దేశము కోసము మాత్రమే పనిచేస్తుంది. సంఘ స్థాపనకు దారితీస్తున్నటువంటి 2-3 పరిస్థితులు చెప్పి నేను ముగిస్తానండి. మనది సనాతనమైనటువంటి ధర్మం. ఇందాక అయ్యగారు కూడా చెప్పారు, అనేక వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి దేశం ఇది. ఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో, ఎట్లా పుట్టిందో దీనికి కొంతమంది 8,000 సంవత్సరాలు అంటారు, 5,000 సంవత్సరాలు ఉంటారు. దీనికి లెక్కలు లేవు. పవిత్రమైనటువంటి భూమి, ధర్మభూమి, వేదభూమి, అనేక మంది ఋషులు జన్మించినటువంటి భూమి. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో 2,000 దేశాలు ఉన్నాయండి. 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలలో కూడా ఎక్కడ కూడా భగవంతుడు అవతరించలేదండి. భగవంతుడు ఎక్కడ పుట్టలేదు. కేవలము నా సనాతనమైనటువంటి భారతదేశంలోనే పుట్టాడు. ఇది భారతదేశం చేసుకున్న ఉన్నటువంటి గొప్ప అదృష్టం అండి.
అటువంటి భారతదేశంలో మన అందరము కూడా హిందువులుగా జన్మించాము. అది గర్వకారణం అండి. మన ఐడెంటిటీ హిందుత్వం అండి. హిందుత్వం లేనటువంటి భారతదేశాన్ని ప్రపంచంలో ఎవరూ ఊహించుకోలేరు. అటువంటి సనాతనమైనటువంటి మన దేశంలో మనం పుట్టినందుకు గర్వించాలి. మళ్ళీ మళ్ళీ జన్మ ఉంటే కనుక నా సనాతన దేశమైనటువంటి భారతదేశంలోనే జన్మించాలని స్వామి వివేకానంద దగ్గర నుంచి భారతదేశంలో ఉంటున్న పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కోరుకుంటాడండి. ఇది స్వయంగా దేవతలు నిర్మించినటువంటి భూమి నా భూమి. ఇది నేను చెప్పలేదండి. 8వ శతాబ్దంలో వరాహమిరుడు అనేటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఖగోళ శాస్త్రవేత్త తన బృహస్పతి సంవాదనములో హిమాలయ సమారభ్యం యావదేందు సరోవరం తద్దేవిత నిర్మిత దేశం హిందుస్థానం ప్రత్యక్షతే. హిమాలయ పర్వతాల నుండి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి దేశం ఏదైతే ఉన్నదో అది హిందూస్థానము, హిందూ దేశము. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా హిందువులే. కాబట్టి స్వయంగా దేవతలు చేత నిర్మించబడినటువంటి దేశం ఏదైతే ఉందో ఇది నా భారతదేశము, మన భారతదేశం అండి. అటువంటి భారతదేశంలో మనందరము జన్మించడము మన యొక్క పూర్వజన్మ సుకృత ఫలితంగా మాత్రమే ఇది జరిగింది. 200 దేశాలు కలిగినటువంటి దేశంలో ఎక్కడా లేదండి. ప్రవక్త పుట్టాడు, దేవదూత పుట్టాడు, కానీ నా రాముడు, నా కృష్ణుడు, ఆది పరాశక్తి, వేదాలు, రామాయణము, భాగవతము ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి ఏకైక దేశము, విశ్వగురువుగా వెలసిల్లినటువంటి ఏకైక దేశము ప్రపంచంలో భారతదేశము మాత్రమే. ప్రపంచంలో బట్ట కూడా కట్టుకోవటము తెలియని రోజుల్లో మనము పత్తి ద్వారా బట్టలు నులికి ప్రపంచానికి మొత్తానికి అందజేసినటువంటి ఏకైక దేశము భారతదేశము. అటువంటి భారతదేశంలో మనందరము కూడా జన్మించామండి. ఇది మట్టి కాదండి భారతదేశం అనేది. హిందీలో మాజీ ప్రధానమంత్రి గారు ఒక కవిత రాస్తాడు. ఇది హిందీలో ఉంది. భారతదేశము ఏక్ భూమి కా తుకడా నహీ హై. ఇది మట్టి కాదు, భూమి కా తుకడా నహీ హై. ఏ జీతా జాగతా రాష్ట్ర పురుష హై. ఏ జీతా జాగతా రాష్ట్ర భుక్త హై. ये वंदन की धरती है, अभिनंदन की धरती है. ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. जिएंगे तो भारत में, मरेंगे तो भी भारत में. जीने के मरने के बाद अस्थियों में गंगा जल में बहते हुए गंगा जल में కలిసిన తర్వాత కూడా చెవులు పెట్టుకొని రిక్కించి వినండి. నా భారతీయుల అస్థికలు గంగా జలంలో కూడా కలిపితే ఏకైక నిదానం వస్తుంది. ఆ నినాదమే భారత మాతాకి జై అని వస్తుంది. అటువంటి పవిత్ర భూమి నా మూర్తి. జీతా జాగ్తా రాష్ట్ర పురుష హై. పవిత్ర గంగా, పవిత్రమైనటువంటి నదులు, పర్వత ప్రాంతాలు, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, ఉజ్జయిని. ఇప్పుడు స్వామివారు చెప్పారు ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో మనందరము కూడా హిందువులుగా జన్మించినందుకు మనమందరముగా గర్వించాలండి. ఎవరండి మనమంతా కూడా? మనమంతా ఎవరము? గట్టి చెప్పండి, మనమంతా ఎవరము? గర్వసే చెప్పాలి, నేను హిందువునని చెప్పాలి. ఇక్కడ హిందూ ధర్మం ఉందండి. ఇందాక వారు చెప్పారు ఇంగ్లీష్లో కొన్ని పదాలకి అర్థాలు దొరకవండి. ధర్మానికి కూడా లేదు, ధర్మానికి కూడా అర్థం లేదండి. ఇది పవిత్రమైన ధర్మం. ఈ ధర్మంలో అనేక రకాలు ఉన్నాయండి. స్వామి వివేకానంద పరమత మహాసభలకి అమెరికా పోయొస్తాడు. వచ్చిన తర్వాత అతని విలేకరులు అడుగుతారు, ఏమండి ఏం నేర్చుకొని వచ్చారు? ఏం నేర్చుకొని వచ్చానంటే, వెళ్ళేటప్పుడు నా దేశం మీద ప్రేమ ఉంది, నేను నా దేశాన్ని చాలా ప్రేమించాను. వచ్చిన తర్వాత ఈ ప్రేమ అదేదైతే ఉన్నదో 10 రెట్లు పెరిగిందిట. 10 రెట్లు పెరిగింది. ఇప్పుడు అమెరికా నుంచి మన పిల్లల్ని, మన సంతానాన్ని పంపించాం కదా, వాళ్ళకి ఈ దేశం మీద లేదండి ప్రేమ.
కానీ వివేకానందకి అమెరికాలో తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రేమ 10 రెట్లు పెరగటమే కాకుండా భక్తి పెరిగింది. నా మాతృదేశం మీద నాకు భక్తి పెరిగింది, భోగలాలసతమైనటువంటి ఒక జీవితం నుంచి బయటకు వచ్చాను అని చెప్పి మద్రాసు హార్బర్లో ఉన్నటువంటి ఆ ఇసుకని నెత్తి మీద తల్లుకున్నాడు. పిచ్చివాడు అనుకున్నారు, కాదు, నేను ఇప్పటి వరకు కూడా ఒక భోగలాలసతమైనటువంటి జీవితంలో బతికాను, ఇప్పుడు నేను పవిత్రునయ్యాను, నా పవిత్ర భారత మాత యొక్క మట్టిని నేను స్పృశించాను, చల్లుకున్న కారణంగా నేను పవిత్రునైపోయాను. కాబట్టి భక్తితో పాటు ప్రేమతో పాటు భారత మాత యొక్క ఆరాధన చేశాము. ఇదే పనిని ఈ భూమి మీద, భారత భూమి మీద ప్రేమని, భక్తిని, విశ్వాసాన్ని కలిగించేటువంటి ప్రయత్నము వివేకానంద చెప్పిన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ భారతదేశంలో యువకులలో, పెద్దవాళ్ళలో, పిల్లల్లో కూడా, అందరిలో కూడా ఈ భావనని నిర్మాణం చేయటానికి గత 100 సంవత్సరాలుగా ప్రయత్నము చేస్తూనే ఉన్నది, ప్రయత్నము ఇంకా చేస్తూనే ఉంటుంది. అటువంటి భూమి ఈ భూమి. ఇక్కడ సీతమ్మ వారు వచ్చారు. వివేకానంద మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏమండి మీకు వాళ్ళకి తేడా ఏంటి? చాలా తేడాలు ఉన్నాయి. మాది త్యాగమయ్యే జీవనం, త్యాగం చేస్తాము. ఏ అగ్నిగుండంలో నుంచి ఆ కాషాయ కాంతులు వస్తాయో ఆ కాంతి త్యాగానికి చిహ్నము. సర్వస్వము ఈ దేశము కోసము అర్పించేటటువంటి అరుణారుణుడి నుండి ధ్వజ కిరణాలలో మేము బతుకుతున్నాము. నేను తింటము కాదు, పక్కనాడికి తిండి లేకపోతే, అందుకనే వివేకానంద చెప్తాడు, ఈ దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చనిపోకూడదు, నీవు తినతో పాటు నీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా పెట్టమని చెప్పాడు స్వామి వివేకానంద. కాబట్టి నా దేశము త్యాగమయ్యే జీవనము, మీరు భోగలాలసమైన జీవితము. అంతేకాదు, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నా దేశంలో నా భార్య తప్పితే మిగతా స్త్రీలందరినీ కూడా తల్లిగా చూసేటటువంటి గొప్ప సంస్కృతి నా దేశంలో మాత్రమే ఉన్నది, ప్రపంచంలో మిగతా వాళ్ళు ఎవరి దగ్గర లేదు. మీ దేశంలో ఒక స్త్రీని విలాసవంతంగా భోగలాసమైనటువంటి జీవితము కోసం చూస్తారు, కానీ నా దేశంలో నేను తల్లిగా చూస్తానని చెప్పాడు స్వామి వివేకానంద. అందుకనే సీతాదేవికి అవమానం జరిగితే రామరావణ యుద్ధం జరిగింది. ఎవరన్నా పక్కనున్నటువంటి స్త్రీని చూస్తే రావణాసురుడు అంటారండి, మంచివాడని ఎవరు అనరు. మన దేశంలో, మన సంస్కృతిలో ఉన్నది అది. వీడెవడు రా నాయన ఇట్లా మాట్లాడిపోతున్నాడు అమ్మాయిని గురించి అని చెప్పని, వీడికి తల్లి లేదా చెల్లె లేదా అని అంటాము. సీతాదేవికి అవమానం జరిగితే రామరావణ యుద్ధం జరిగిందండి. ద్రౌపదికి అవమానం జరిగితే మహాభారత యుద్ధం జరిగిందండి. ఇది ఈ దేశం అండి. ఒక స్త్రీ కోసము యుద్ధాలు చేసుకున్న రోజండి. స్త్రీ యొక్క గౌరవం కాపాడటానికి చేసుకున్నాము, స్త్రీ మీద ఉన్నటువంటి భక్తితో చేసుకున్నామండి. అంతేకాదండి, మనము స్త్రీలని ఎట్లా చూస్తామండి? మనకి డబ్బులు కావాలి, ఎవరిని పూజిస్తాం? లక్ష్మీదేవిని పూజిస్తాం. జ్ఞానం కావాలి, ఎవరిని పూజిస్తాం? సరస్వతిని పూజిస్తాము. శక్తి కావాలి, అయ్యగారిని అడిగితే ఎవరి పేరు చెప్తాడు? ఆది పరాశక్తిని, దుర్గమ్మ వారిని, విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మని పూజిస్తాము, శక్తి ఇవ్వము తల్లి అని చెప్పని. ఈ విధంగా మనము అమ్మవారిని పూజించేటువంటి, తల్లిగా చూసేటువంటి ఒక సంస్కృతి మన ధర్మంలో మాత్రమే ఉన్నదండి. కాబట్టి అటువంటి సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. మనము కులము పేరు మీద, భాష పేరు మీద విడిపోకుండా మనందరము మనకు నచ్చినటువంటి దేవుణ్ణి పూజించుకోండి, నచ్చినటువంటి ఆచార పద్ధతులు మీరు ఏమైనా చేసుకోండి, అడ్డనామాలు పెట్టుకోండి, నిన్ను నామాలు పెట్టండి, కానీ దేశానికి మాత్రం పంగనామాలు పెట్టకండి అని చెప్పి మాత్రమే చెప్తాం. మనం దేశాన్ని మాత్రం పంగనామాలు పెట్టదండి. హిందువుగా పుట్టినందుకు మనకు ఉండేటువంటి అన్ని సౌకర్యాలను మీరు నాస్తికుడు కావచ్చు, ఆస్తికుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు దేవుణ్ణి పూజించకపోతే ఇందాక స్వామివారు చెప్పినట్టుగా పాపులు మాత్రం మనం కాదండి, మనం కాము. వాళ్ళు చెప్తారు, మీరు నన్ను ఈ విధంగా పూజించకపోతే, నాకు దశమ భాగం ఇవ్వకపోతే మీరు పాపులు అవుతారు, పరలోకాన్ని పోతారు. కానీ నా సంస్కృతి ఏం చెప్తుందో తెలుసండి, నువ్వు దేవుణ్ణి పూజించకపో, నువ్వు సోమవారం వస్తే శివుడి దగ్గరికి పో, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి దగ్గరికి పో, అయ్యప్ప మాలేసుకో, ఆంజనేయుని మాలేసుకో, అమ్మవారి మాలేసుకో, ఏ మాలైనా వేసుకో, మాల వేసుకోకపోయినా సరే నా దేవుడు ఎవరిని శిక్షించడండి, ఎవరిని పరలోకానికి మాత్రము
పంపించడండి. ఇది నా సనాతన ధర్మము, ఇది దేవుడు చెప్పిన పనండి. ఆ దేవుడు కాదు, కల్వరి టెంపుల్ దేవుడు కాదు, ఇది నా సనాతన ధర్మం చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ఈ విధమైనటువంటి సంస్కృతి మన దేశంలో ఉన్నదండి. ఇటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో, స్త్రీలను గౌరవించే సంస్కృతిలో కొద్ది కాలము తర్వాత 8వ శతాబ్దం నుంచి సుమారుగా ఈ దేశము మీద అనేక మంది యొక్క దండయాత్రలు ప్రారంభమైనాయి. రకరకాల పేర్లతో. ఎవ్వరు ఈ దేశాన్ని దోచుకోపోలేదండి, అందరూ దోచుకొని పోయారు. ఇంత దోచుకున్న తర్వాత కూడా మొఘలాయిలు దోచుకున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు దోచుకున్నారు, డచ్ వారు దోచుకున్నారు, పోర్చుగీస్ వారు దోచుకున్నారు. ఇంతమంది దోచుకొని వెళ్ళిన తర్వాత కూడా 200 సంవత్సరాల పాటు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము దోచుకోపోయిన తర్వాత కూడా మొన్నటి వరకు కూడా నరేంద్ర మోడీ గారి అధికారంకి వచ్చే వరకు కూడా సమస్త రాజకీయ పార్టీలు ఈ దేశాన్ని దోచుకుంటూనే ఉన్నారండి. అంత దోచుకున్న తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఆధ్యాత్మిక చింతనని ఎవ్వరూ దోచుకోలేకపోయారండి. ఇన్ని వందల సంవత్సరాలు తిరుగుబాటు జరిగిన తర్వాత కూడా ఈ జాతి మొత్తము కూడా ఒక ఆధ్యాత్మిక చింతన, హిందూ ధర్మము పేరు మీద ఈ జాతి మొత్తము కూడా నిలబడగలిగిందండి. ఇన్ని తిరుగుబాట్లు జరిగిన తర్వాత కూడా మొఘలాయిలు, ముఖ్యంగా క్రైస్తవ సమాజము మత మార్పిడులు చేసినా కూడా ఈ దేశంలో వాళ్ళు మార్చింది 0.25% మాత్రమేనండి. 90% మంది ప్రజలు ఇప్పటికీ ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు భరిస్తూ కూడా, దురాక్రమణను ఎదుర్కొంటూ కూడా ఈ జాతిని నిలబడగలిగినటువంటి నా ఆధ్యాత్మిక చింతన ఏదైతుందో, ఈ దేశం యొక్క ఆత్మ హిందుత్వము మాత్రమే ఈ జాతిని కాపాడగలుగుతుందండి. అటువంటి జాతిలో అనేకత కారణముగా, అనేక రుగ్మతలు వచ్చిన కారణంగా, ఈర్ష్య ద్వేషాల కారణముగా ఈ జాతి ఎప్పుడు కూడా విడిపోతూ వస్తుంది. కాబట్టి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేశాన్ని మళ్ళీ ఒకళ్ళు ఆక్రమించుకోలేరా అనేటువంటి ఆలోచన చేసినటువంటి ఒక్క వ్యక్తి అండి. ఆయనే ఇందాక సాయిప్రసాద్ గారు చెప్పినప్పుడు డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గే వారు మాత్రమే. ఇంకెవరూ ఆలోచన చేయాల ఇది. కాబట్టి సనాతనమైన దేశాన్ని రక్షించాలి. ఎట్లా చేయాలి? దీనికి ఆధారం ఏంటి? ఇదేమి డాక్టర్జీ సృష్టించినటువంటిది కాదండి. సంస్కృతంలో ఒక సుభాషితం ఉంది, త్రేతాయాం మంత్రశక్తి చ జ్ఞానశక్తి కృతయుగే ద్వాపరే యుద్ధశక్తి చ సంఘే శక్తి కలౌ యుగే. త్రేతాయుగంలో మంత్రశక్తి ద్వారా, కృతయుగంలో జ్ఞానశక్తి ద్వారా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్యోగం చేసిన తర్వాత, యుద్ధం చేసిన తర్వాత ఈ దేశాన్ని కాపాడాడు. కానీ ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉద్భవించడండి. కలయుగంలో దేవుడు రాడండి. ఇంకా ఏ దేవుడు రాడు, ఏ ప్రవక్త రాడు. ఏకైక శక్తి సంఘే శక్తి కలౌ యుగే, సంఘటితమైనటువంటి హిందూ సమాజము మాత్రమే భారతదేశాన్ని కాపాడగలుగుతుందండి. అదే 100 సంవత్సరాల కిందట పరం పూజనే డాక్టర్ జీ ఆలోచించారు, దానిని ముందుకు తీసుకెళ్లారు. సంఘ శాఖ ద్వారా ఒక దివ్యమైనటువంటి, ఒక శాశ్వతమైనటువంటి మందునిచ్చారు. శాశ్వతమైనటువంటి కార్యాన్ని, సంఘటన అనేటువంటి కార్యాన్ని వారు కనుక్కున్నారు. ఒక ఆర్కిటెక్ట్ డాక్టర్ హెడ్గే వారు. అదే సంఘ శాఖ రూపేణలా ఇవాళ 100 సంవత్సరాల తర్వాత మొత్తము హిందూ జాతి అంతా కూడా లేచి నిలబడి సగౌరవంగా చేయగలుగుతుందండి. అటువంటి సంఘ శాఖ అంటే ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను బాబు. సంఘ శాఖ అంటే రోజు గంట సేపు ఆడుకోవటమండి. 1963లో చైనా మన మీద దండయాత్ర చేసినప్పుడు చాలామంది సైనికులు దెబ్బతిన్నారు. అక్కడ ఉన్న సైనికులకి రక్తం కావాల్సి వచ్చిందండి. రక్తం కావాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారులు అడుగుతారు, 3000 మంది 3000 బాటిల్ రక్తం కావాలి, ఒక నైట్లో ఈ రక్తాన్ని ఎక్కడి నుంచి తాగలుగుతామని అడిగితే అక్కడ ఉన్న ఎవరో చెప్తారు, ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి ఫోన్ చేయండి, వాళ్ళు మీకు అరేంజ్ చేసి పెడతారని చెప్పాడు. అక్కడ ఉన్నండి కార్యవాకి ఫోన్ చేస్తారు, ఏమండి ఇట్లా సైనికులు దెబ్బతిన్నారు, మర్నాడు ఉదయానికి 3000 మంది రక్తం కావాలంటారు. మంచిదండి, అదెంత పని అన్నారు.
మర్నాడు ఉదయం 9 గంటల 3,000 మంది సైనికులు క్యూలో ఉన్నారు. జమ్మూలో 3,000 మంది రక్తం కావాలని వచ్చి నిలబడ్డారు. ఆ సైన్యాధికారి అడిగి, ఏమండి మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంత 3 రోజుల్లో ఒక 24 గంటలు కాకపోతే 3,000 మంది ఎట్లా వచ్చారు? మీకు ఏమైనా రక్తం ఇవ్వాలని నేర్పుతారా? శాఖలో నేర్పరండి. ఏం నేర్పుతారు? కబడ్డీ ఆట ఆడతాం. కబడ్డీ ఆట ఆడినప్పుడు ఒక నినాదం ఇస్తాము. ఏం నినాదం ఇస్తారు? జాన్ భీ దేంగే ఖూన్ భీ దేంగే మగర్ దేశ్ కా మట్టి కభీ నా దేంగే. దేశానికి అవసరం వస్తే రక్తమైన ఇస్తాం, కానీ 1 ఇంచి భూభాగం కూడా పరాయి వాళ్ళకి ఇవ్వమని చెప్పారండి. అది ఆ నినాదము గాల్లో కలిసిపోలేదండి. భారత మాతాకి జై అని చెప్పినటువంటి నినాదము గాల్లో కలిసిపోలేదండి. స్వయం సేవకుల యొక్క హృదయాల్లోకి వెళ్ళింది. ఇది నా దేశము, నా సైనికుడు దెబ్బతిన్నాడు, ఆ దెబ్బతిన్న సైనికుడిని కాపాడుకోవాలి. జాన్ భీ దేంగే ఖూన్ భీ దేంగే మగర్ దేశ్ కా మట్టి నా కభీ నా దేంగే అని చెప్పి నినాదము తన హృదయంలోకి వెళ్ళిన కారణముగా మర్నాడు ఉదయానికల్లా 3,000 మంది రక్తదానం చేయడానికి సిద్ధమయ్యారండి. ఇది మా సంఘ శాఖలో మేము నేర్పుతామండి. ఇది మా శాఖలో నేర్పేటువంటి పదము. కాబట్టి ఈ దేశంలో సంఘము నిరంతరముగా ఒక హిందూ సమాజ సంఘటన కోసం పనిచేస్తుంది. ఈ సంవత్సరము శతాబ్ది సందర్భముగా ఒక పంచ పరివర్తన తీసుకొని హిందూ జీవన విధానములో కుటుంబ వ్యవస్థకి అత్యంత ప్రాధాన్యం ఉంది. మన కుటుంబ వ్యవస్థ బాగుపడాలి, పర్యావరణం బాగుపడాలి, సమరసత సాధించాలి. అట్లాగే నాగరిక శిష్టాచార్ స్వదేశీ అని చెప్పినటువంటి పేరు మీద ఈ 5 విషయాలు తీసుకొని సమాజంలో సమాజ పరివర్తన కోసము సంఘం పనిచేస్తుంది. చిట్టచివరిగా నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఈ సమరసత అనేది కులం పేరు మీద, భాష పేరు మీద మనందరము కూడా విడిపోకూడదండి. ఒక హిందువుగా కలిసి ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న సొసైటీలో దేవుడు కూడా కులాలు అంటగడుతున్నారండి. ఇంత దౌర్భాగ్యం వచ్చింది. నా కులపాడు, నా ప్రాంతమాడు, నా భాషవాడు కాబట్టి నేను అని చెప్పినటువంటి స్వార్థ బుద్ధితో మనం అందరం వెళ్తున్నాము. సరిహద్దుల్లో పోరాటం చేసేటువంటి ఒక సైనికుడికి, సియోచిన్లో పాకిస్తాన్ బోర్డర్ మీద కాపాడుతున్న సైనికుడికి కులం తెలుసా అండి? ఏ కులపు వాళ్ళ కోసం ఆ సైనికుడు కొట్లాడుతున్నాడండి? ఛత్రపతి శివాజీ ఏ కులం కోసం కొట్లాడాడు? రాణా ప్రతాప్ ఏ కులం కోసం కొట్లాడాడు? ఝాన్సీ లక్ష్మీబాయి ప్రథమ స్వతంత్ర పోరాటం ఏ కులం కోసం కొట్లాడిందండి? సమస్త భారతదేశంలో నుండి భారతీయుల యొక్క రక్షణ కోసం, ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం వాళ్ళు కొట్లాడారండి. అటువంటి వాళ్ళ యొక్క ఆదర్శం మనకు కావాలి. ఆ వాళ్ళ యొక్క ఆదర్శంతో ఈ జాతి నిలబడాలి. హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి. మీరు శాఖకి రండి. మీ పిల్లలని మంచి దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాము. సంకల్పం తీసుకున్నాము. భగవంతుడు ఇచ్చినటువంటి ఎక్కడో లేడు, భగవంతుడంతా మనలోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అటువంటి భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మనందరము కృషి చేస్తామని ముగిస్తాను. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.